హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తా. అంటే ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. ఈరోజైతే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నా, అందుకనేసి నా శారీస్ అన్నీ ఫోల్డింగ్లో పెట్టుకున్నాను అనమాట. బీరువా కూడా క్లీన్ చేద్దామనేసి. అయితే ఇక్కడ ఒక నాకు టిప్ గుర్తొచ్చిందని చెప్పినా కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి అయితే నేను కూడా చెప్దామనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇట్లా శారీ ఫోల్డ్ చేసుకుంటే కింద నుంచి బ్లౌజ్ అయితే పెట్టేసుకొని ఇట్లా బ్లౌజ్ని హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా శారీని టూ సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ మనం శారీస్ ఇంకా శారీ పెట్టికోట్స్ అన్నీ ఇక్కడిక్కడ మిస్ అయిపోతే ఎత్తుకోవడం కష్టం అవుతుంది కదా, అట్లాంటప్పుడైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. బ్లౌజ్ ఇంకా శారీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది. ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు హడావిడిగా కూడా ఉండదన్నమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ చూడడానికి కూడా శారీ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనకు బ్లౌజ్ కూడా శారీతో పాటే ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అట్లాగే నాకు ఇంకొక టిప్ కూడా తెలుసు కదా, అది అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చూపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ శారీ ఫోల్డింగ్ అనమాట. ఇంకొక శారీ ఫోల్డింగ్ ఏంటంటే ఈ శారీని ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం శారీ ఎట్లా ఫోల్డ్ చేసుకుంటామో అట్లానే ఒక వైపు నుంచి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు శారీ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అందులో అయితే మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను శారీస్ ఫోల్డ్ చేస్తున్నా కాబట్టి నాకు చేతికి ఏం దొరికితే అదైతే పెట్టేస్తున్నా. మళ్ళీ మ్యాచింగ్ లేదో అనుకోండు. ఇది బ్లౌజ్ అయితే దీనిపైంది, కాకపోతే నేను పెట్టే శారీ పెట్టికోట్ వచ్చేసి వేరేదన్నమాట. ఇంకా నా పక్కన అదే ఉంది కాబట్టి అందుబాటులో అదే పెట్టేస్తున్నా. కాకపోతే మనం మ్యాచింగ్ పెట్టికోట్ ఇంకా బ్లౌజ్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు శారీ ఇంకా బ్లౌజ్ ఇంకా శారీ పెట్టుకోవడం మూడు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఎత్తుక్కోవడం కూడా ఈజీ అయిపోతుంది. అలాగే టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, మనం శారీని ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకుని దాంట్లో శారీ పెట్టుకోవటం ఇంకా బ్లౌజ్ పెట్టేసి ఇంకో వైపు కూడా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇదైతే ఓపెన్ ఫోల్డింగ్ అనమాట. బీరువా కబోర్డ్లో ఇట్లా పెట్టుకుంటేప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకో, ఓపెన్ చేసి చూడొచ్చు లోపల పెట్టికోట్ ఇంకా బ్లౌజ్ అనేది మనం పెట్టుకున్నామా లేదా, అరేంజ్ చేసుకున్నామా లేదా అనేసి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫోల్డింగ్. ఇంకొకటి అంటే మనము ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏం క్యారీ చేస్తున్నాము వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే కూడా ఇంకా వేరే విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ, అంటే ఆర్గంజా టైప్ అట్లా ఉంది. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. కాకపోతే ఫోల్డింగ్ అయితే ఎట్లా ఫోల్డ్ చేసినా అట్లా ఫోల్డ్ అయిపోతుంది, కానీ ఫోల్డింగ్ చేయడమే కష్టం. అంత తొందరగా అయితే ఇది ఫోల్డ్ అవ్వదు. ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి అన్నట్టు లేయర్స్ లాగా. ఈ శారీ ఫోల్డింగ్ చేసే క్రమంలో నేనైతే వీడియో కూడా ఆపేసిన, ఎందుకంటే ట్రైపాడ్ కింద పడిపోయింది. మళ్ళీ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఒక సైడ్ నుంచి మనము శారీ ఫోల్డ్ చేసి దాంట్లో బ్లౌజ్ ఇంకా పెట్టికోట్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా సైడ్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా ఫోల్డ్ చేసుకొని లోపల వరకు దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేయాలన్నమాట. లోపలికి పెట్టిన తర్వాత చూడండి, అసలు శారీ లుక్కే మారిపోతుంది. అంటే అసలు మనం లోపల శారీ పెట్టుకోవడం ఇంకా బ్లౌజ్ పెట్టామన్న డౌట్ కూడా ఎవరికి రాదన్నమాట. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా. మళ్ళీ ఇంక ఇట్లా పెట్టడం వల్ల ప్లేస్ కూడా సేవ్ అయిపోతుంది. ఎక్కువ శారీస్ కూడా క్యారీ చేయవచ్చు. బాగుంటుంది కదా ఇట్లా పెట్టుకుంటే. మనం ఎంత బాగా అరేంజ్ చేసి కబోర్డ్లో పెట్టేసుకున్నా కూడా మనం ఒక శారీ వేసేటప్పుడు అన్ని శారీస్ పడిపోతాయి కదా, కానీ తప్పదు, ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాల్సిందే. వీడియోలో ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.